బంగారం రేట్లు బగ్గ పెరిగినాయి. కొనాలంటే కొరిమి పెట్టినట్టు అవుతుంది. అగ్గకే దొరికితే బాగుండు, ఒకటేసారి ఓ 4-5 తులాలు కొనేసుకునేదాన్ని అని అనుకునేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. బంగారం రేట్లు ఏ తరీకల పెరుగుతున్నాయో బంగారం పేరు చెప్పి మోసాలు చేసేటోళ్ళు కూడా అదే తరీకల పెరుగుతుర్రు. కుండ నిండా చిక్క బిల్లలు ఉన్నాయి. వెనకటి చిక్కలు ఎడ దొరికినాయో అనుకునేరు. అయ్యి వెనకటి చిక్కలు కాదు, బంగారం నాణ్యాలు. కాకుంటే అయ్యి అసలు నాణ్యాలు కాదు, అలక తక్కువ నాణ్యాలు. అవు రంగులద్దిన నాణ్యాలు తీసుకొచ్చి బంగారం నాణ్యాలని పబ్లిక్ ని నిండా ముంచుతున్నట బడివేగాళ్ళు. ఇది నేనంటున్న మాట కాదు, మిర్యాలగూడెం పోలీస్ పెద్ద సార్ చెప్తున్న ముచ్చటే. ఇక ఎనురి ఈ చెప్పరా సారు అసలు పంచాదేందో. షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని, గతంలో నేను దగ్గర డ్రైవర్ గా పనిచేసిన, మీ షాప్ లో పనిచేసిన, అప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తా, మీరు ఈ బంగారం తీసుకోవచ్చు అతి తక్కువ ధరకు అని చెప్పి నమ్మించి కొన్ని ప్లేసెస్కి ఈ బాధితుడిని రమ్మని అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవడం జరుగుతూ ఉంది. బంగారం రేటు పిలమయ్యేటాలకు ఇదో రకం మోసం అన్నట్టు. అగ్గో కనంగానే ఎగబడి కొంటారు అనుకున్నట్టు నకిలీ బంగారం చిక్కెలు అంటగట్టి ఆగం పట్టిస్తున్నట పబ్లిక్ ను. జగిత్యాల జిల్లాలో ఉండేటి శ్యామ్ సుందర్ అనేట ఆయనకు 12 లక్షలకు టోపీ పెట్టిరు. గిదే ముచ్చట చెప్పి 12 లక్షలకే 1/2 కిలో బంగారం అనగానే ఎగబడి కొన్నాడట అన్న. అసలు బంగారం కాదని తెలిసి పోలీసులతో అనుకురికొచ్చిండు. గీ తారీఖల కర్ణాటకకేంచి మిర్యాలగూడెంలో అడ్డేసేలు. హైవే ఎంబడున్న దాబాలు హోటల్లే అలా టార్గెట్. మరి హోటల్కి వచ్చిన కాడికి పోవుడు, తెలిసిన వాళ్ళ లెక్కన మాట్లాడు, పరిచయం చేసుకుడు, నిండా ముంచుడు. చాలా మంది ఊర్లాట గాని గోవిందప్ప అనేటికి తాంబేలు మొక్కపోని పట్టుకొని కేసులు రాసేరు. కానీ చూడు ఎట్టుందో కథ. చెప్పేటోడు చెవిటోడైనా ఇనేటోడన్నా ఇగురవంతుడు కావాలంటారు. ఆడేదో మోసం చేసేటందుకు బొచ్చాడు ముచ్చట్లు చెప్తాడు. కానీ మీకన్నా ఉండాలి కదనే అన్నలు. ఎక్కడ లేని మీకు ఒక్కరికే అగ్గోకు బంగారం ఇస్తారంటే మీరెట నమ్ముతారు? మీ అసొంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సొంటి వాళ్ళు బాగా మోపైతురు దునియా మీద. మరి